నిజమైన మాటతో నేను మీ ముందుకి మళ్ళీ వచ్చాను. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మనల్ని చూసి చాలామంది వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఉండేటువంటి పొజిషన్స్ చాలా బ్యాడ్ పొజిషన్స్ ఉన్నప్పటికీ కూడా మన సొంత వాళ్ళే మనని హేళనగా చూస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని ఏదైనా అనిస్తారు. డబ్బు ఎక్కువైపోయో, మదం ఎక్కువైపోయో అలా మన అన్నప్పుడు మనం చాలా బాధపడతాము. ఆ క్షణాన్ని వాళ్ళు గెలిచిస్తారు మన దగ్గర. అంటే వాళ్ళు చాలా చక్కగా టెంపరరీగా వాళ్ళు ఆనందాన్ని పొందిస్తారు. అవతల మనిషిని మనం ఇన్సల్ట్ చేసేమే అని చెప్పిను. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, వాళ్ళు మన మనసులోని ఎప్పుడు కూడా స్థానాన్ని పొందలేరు. అంటే ఆ అభిమానము, ఆ ఆప్యాయత ఎప్పుడూ రాదు. ఎందుకే నాలిక ఉంది కదా అని చెప్పి మన సొంత వాళ్ళని కానీ, పై వాళ్ళని కానీ, వాళ్ళు ఉండేటువంటి ఆ సిచ్యువేషన్స్ని కానీ హేళనగా ఎప్పుడూ మాట్లాడకండి. రోజులు మారతాయి. ఈరోజు వాళ్ళకి బ్యాడ్ డే అయి ఉండొచ్చును, కానీ రేపు గుడ్ డేస్ రావచ్చు వాళ్ళకి. కానీ మీరు అనేటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ మనసులోంచి, ఆ మైండ్లోంచి మనసులోకి దిగిపోయి వాళ్ళ అంతిమ క్షణాల వరకు వాళ్ళు మర్చిపోలేరు. మీరు అంత బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. సో అలా చేసేటువంటి వాళ్ళు ఎవరి మనసులోని కూడా ఎప్పుడు స్థానాన్ని పొందలేరు. సో టెంపరరీ ఆనందం కోసము పర్మనెంట్గా మన ఉండేటువంటి భావాలని అవతల మనుషులతోటి ఆడుకోకూడదు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.